ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి మరి మీరందరూ కూడా మీ పడకల మీద నుండి లేచి ప్రార్థన చేసుకుంటున్నారని, మరి దాంతోపాటు అనుదిన ప్రార్థన ద్వారా బైబిల్ చదువుతూ మరొకసారి మీరు మీ పడకలు దిగి మరి ఇంట్లో నుంచి బయటకు వచ్చే వేళ ప్రార్థన లేకుండా రావద్దని తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, నిన్నటి దినాన చక్కని ఆరాధన దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభు బలారాధనలో పాల్గొన్న బిడ్డలందరూ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఇంకెవరైనా రక్షణకు దూరం ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు. దినాలు బాగాలేదు, రక్షణ పొందడానికి ఇష్టపడింది. చూడండి, కీర్తనకారుడు 20వ అధ్యాయము 7వ వచనంలో, కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చాలామంది వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి అతిశయపడతారని, నేనో లేదా మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నామని చెప్తున్నారు. నాకు అర్థం ఏంటి అంటే, కొందరు రాసులు వారికి ఉన్న రథాలను బట్టి, కొందరు వారికి ఉన్న గుర్రాలను బట్టి నాకేంటి అని అతిశయపడుతూ వచ్చారు. ఉదాహరణకి గొల్యాత్ అనబడిన వాడు కూడా నాకేంటి, నా బలం ఉందని అతిశయపడ్డాడు. చివరికి యెహోవా దేవుడైన నామమును బట్టి కూలిపోవాల్సి వచ్చింది. గొల్యాతును చంపడానికి దావీదు వాడిన ఒక అద్భుతమైన ఆయుధం యెహోవా నామం, దేవుని నామం. దేవుని నామాన్ని బట్టే ఎదురుగా ఉన్న గొల్యాతును ఓడగొట్టాడు. గొల్యాత్ అనుకున్నాడు, నా శక్తి సామర్థ్యతలు చాలు, వీడి పిల్లవాడు అనుకున్నాడు. ఈరోజు నీ ఎదుట కనపడుతున్నవి బచ్చగాళ్ళలాగా పిల్లవాళ్ళలాగా అనిపించవచ్చు, కానీ వారు యెహోవా నామం పేట బయలుదేరితే నువ్వు తట్టుకోలేవు, దాన్ని గెలవలేవు. కనుక నేను అంటాను, మీకున్న దాన్ని బట్టి అతిశయపడద్దు, దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడండి. దేవుడే మీకు ఏదో ఒక రోజు జయమిస్తాడు, ఓడిపోనేవాడు, వాడనివ్వడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. మేము కొన్ని సందర్భాల్లో మా ఉద్యోగాలు, వ్యాపారాలు, రథాలు, పొలాలు, స్థలాలు బట్టి అతిశయపడతాం. అది వద్దని దావీదు గారు తెలియచేస్తూ ఉన్నారు. దావీదు గారు రాజైనా అన్నయ్య ఉన్నా కేవలము దేవుడిని యెహోవా నామమును బట్టి నేను అతిశయపడతాను అని చెప్తున్నాను. అలాంటి భక్తి జీవితం నాకు మాకు దయచేయమని, మరలా ఈ వారం అంతా ప్రయాణాలు, ప్రార్థన మీ చేతులకు అప్పగిస్తూ ఆరోగ్యాలు కలుగు చేయమని, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.